93వ కీర్తన 5వ వచనంలో ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. అంటే ఇటువంటి వాళ్ళతో సాంగత్యం చేయొద్దు అంటున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం, ఎన్నటన్నటికీ, దేవునికి స్తోత్రం. ఎన్నటన్నటికంటే సృష్టి ఆరంభం నుంచి మళ్ళా యుగాంతం వరకు కూడా ఏం కావాలంటే దేవుడికి పరిశుద్ధత తప్ప వేరే ఏది అవసరం లేదు దేవుడికి. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పరలోకము పరిశుద్ధుల రాజ్యం. అది 93వ కీర్తన 5వ వచనంలో దేవునికి అనుకూలంగా మనం ఉండాలంట. హల్లెలూయా. మందిరం, ఇప్పుడు చెప్పండి, మందిరం అంటే ఎవరు? మన శరీరం. నీ దేహము దేవుని ఆలయం. ఈ మందిరానికి ఏది అనుకూలం? పరిశుద్ధత అనుకూలం. చెప్పండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మందిరానికి తల మీద చేయబెట్టుకుని చెప్పండి, ఈ మందిరానికి పరిశుద్ధతయే అనుకూలం. నీది నీ దేహం కాదు, దేవుని ఆలయం. అది దేవుడు ఉండాలనుకుంటున్నాడు నీ దేహంలో. దేవుని స్తోత్రం. కాబట్టి ఏమైనా దెయ్యాలు లాంటివి ఉంటే త్వరగా పంపించేద్దాం బయటికి. ప్రభువా నన్ను క్షమించు, దావీదు కుమారుడా నన్ను క్షమించు అని ఒక మాట చెప్దాం. నీ దేహము దేవుని ఆలయము, దేవుడు మలచిన మందిరము. నీ దేహము దేవుని ఆలయము, దేవుడు మలచిన మందిరము. ఆత్మతోను సత్యముతో ఆరాధించెదము.